సామాజిక న్యాయం ఎజెండాగా ఎన్నికలకు పోవాలని వైసీపీ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతోంది. ఆ పార్టీ మూవ్స్ చూస్తే సామాజిక న్యాయం వర్కౌట్ అవుతుందా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే సామాజిక న్యాయ బస్సు యాత్ర కూడా ఒకటి కండక్ట్ చేసి నడుపుతూ ఉన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే గవర్నెన్స్లో దేశం మొత్తం మీద చూసినప్పుడు 29 రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ గవర్నెన్స్లో చాలా డిఫరెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మూవ్ అవుతున్నటువంటి విధానాన్ని మనం సోషల్ జస్టిస్కి ముడిపెట్టి మాట్లాడదలుచుకుంటే ఆయన భాషలో చెప్పాలంటే ఉపన్యాసం భాషలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీస్, ఇది నెవర్ ఇన్ ద హిస్టరీ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఎవరు కూడా ఈ విధంగా అడ్రస్ చేసినటువంటి అంటే అని అడ్రస్ చేసినటువంటి నాయకులు మనకు కనపడరు. అఫ్ కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్పీ పార్టీ ఉంది. బీఎస్పీ పార్టీ అంటే అట్టడుగు వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు అంతవరకు ఆగిపోతుంది. కమ్యూనిస్టులు ఉన్నారు, పీడితులు పాలితులు లేకపోతే ఇది అక్కడ ఆగిపోతారు. బట్ యాజ్ ఎ హోల్ నెగ్లెక్టెడ్ కమ్యూనిటీని అడ్రస్ చేస్తూ నాకు ఈ డెవలప్డ్ సొసైటీ కన్నా అండర్ డెవలప్డ్ ఎవరైతే ఉన్నారో, నీడ్ టు బి డెవలప్డ్ ఎవరైతే ఉన్నారో, బినీత్ లెవెల్ ఎవరు ఉన్నారో వీళ్ళందరినీ మనం సోషల్ జస్టిస్ వైపు మళ్లించడం కోసం రాజ్యాంగం ఇచ్చినటువంటి పదవులతో సహా లేకపోతే ప్రభుత్వం తీసుకొచ్చే బడ్జెట్ని డిస్ట్రిబ్యూషన్తో సహా ఫర్ ఎగ్జాంపుల్ 2,300 ఐ థింక్ 2,37,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేసింది. అంటే ఒక ఓటేసిన పుణ్యానికి గతంలో కార్పొరేషన్ ద్వారా లోన్ అని లేకపోతే ఇంకొక లోన్ అని ఈ లోన్ అని ₹1,00,000 2,00,000 వస్తూ ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు కానీ వివిధ రకాల వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వీటి వల్ల ఇంట్లో ఎంతమంది ఎలిజిబిలిటీ అంతమంది, ప్రతి వాడికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటాడో, ఎవరైతే నీకు అర్హత ఉంటుందో వాళ్ళందరికీ మధ్యలో మీడియేటర్ లేకుండా, రాజకీయ నాయకులు లేకుండా, పొలిటికల్ పార్టీ సిస్టమ్ లేకుండా ఒక వాలంటీర్ ద్వారా పెట్టి ఒక 50 ఏళ్లలో పేదవాళ్ళు ఎవరు, ప్రభుత్వ సహాయం ఎవరికి కావాలి, రియల్లీ ట్రూ పీపుల్ ఎవరు, వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి అమౌంట్ అది డైరెక్ట్ మనీ అయినా ఉండి లేకపోతే ఇంకొకటి అనండి ఏదైనా ఉండి, సో ఈ ప్రభుత్వ సహాయం ఏదైతే ఉందో ఇది దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా ఎక్కడ జరగలేదు. కానీ ఒక ముఖ్యమంత్రి ఓన్లీ మనీ అకౌంట్లో వేయటం మాత్రమే పని అనుకుంటే, దానికి మాత్రమే పరిమితం అయిపోతే హోల్ స్టేట్గా డెవలప్మెంట్ మిగతా ఇష్యూస్ దాన్ని ఏమైపోతున్నాయి? అంటే నీకు ఏ ముఖ్యమంత్రికైనా అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నీకు ప్రభుత్వం పేదలని ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిన్నే ఇక్కడ ఎన్నికలు అయిపోయినాయి. బంజారా హిల్స్ నేను బాగు చేస్తానని ఎవడు ఓటు అడగల. బంజారా హిల్స్ పక్కనున్న స్లమ్ను బాగు చేస్తామని ఓటు అడిగారు. పల్లెలకు వెళ్ళి మీ పల్లెలన్నీ కూడా రోడ్లు వేస్తాము లేకపోతే కమ్యూనిటీ హాల్ కట్టిస్తాము పంచాయతీ ఇస్తాము అని అడిగారు. ఊళ్ళలోకి వెళ్ళి మీకు అన్ని రోడ్లు వేస్తామని ఎవరు చెప్పలేదు. ఎందుకంటే మనం అడ్రస్ చేసేదే పేద వర్గాల గురించి అడ్రస్ చేస్తాం, అది ఎలక్షన్ అయినా సరే లేకపోతే మామూలుగా వచ్చే ఎనీథింగ్. సో ఇది ఒక పెద్ద బోగస్ నినాదంగా మారిపోయినటువంటి 76 సంవత్సరాల స్వతంత్రంలో. ఎందుకంటే కాలనీలు అలానే ఉన్నాయి, బస్తీలు అలానే ఉన్నాయి, పేదరికాలే ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 30 కోట్ల మంది జనం ఒక్క పూట అన్నంతో బతుకుతున్నా ఉన్నారు. మిగతా 2 పూటలు ఎగిటేసి కాదు దొరక్క. అట్లనే అవిద్య ఉన్నది, ఆకలి ఉన్నది, కులం ఉన్నది, ఈ అవలక్షణాలన్నీ ఉన్నాయి. ఈ 76 సంవత్సరాలుగా వాటిని తీసేయలేకపోయాం. వీటన్నిటికీ కారణం ఏమై ఉంటుంది? మనీ. ఫైనాన్షియల్గా నువ్వు డెవలప్ కాకపోతే, సోషల్గా నువ్వు ఎదకపోతే, ఈ రెండు లేనప్పుడు మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటాం, ఎన్ని మాటలు చెప్పినా సరే. సో జగన్మోహన్ రెడ్డి గారు సోషల్గా మిమ్మల్ని ఒక పొలిటికల్ ఫీల్డ్లో తీసుకొచ్చి మీరు చూడండి, కార్పొరేషన్లు కానీ, చైర్మన్లు కానీ, అడ్వైజర్స్ కానీ, లేకపోతే డైరెక్టర్స్ కానీ, నంబర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బస్సును నింపేశారు లేకపోతే ఏదో పోస్ట్ ఇచ్చాడు వీళ్ళకి డబ్బులు లేవు అనొచ్చేమో, బట్ చైర్ ఈస్ దేర్. దాంతోపాటు ఒక అథారిటీ ఉన్నది. సో దాంతోపాటు పేద వర్గాలను గుర్తించి వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో నీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేదవాడిని అనుకుంటే నాకు 2 జతలు 3 జతల బట్టలు ఉండటం నేను గర్వంగా ఫీల్ అవుతాను. నాకు పండుగ రోజు అందరితో పాటు నేను కూడా ఇంట్లో పండుగ చేసుకోగలిగితే నేను కూడా కాళ్ళు ఎత్తుకొని తిరుగుతాను. పండుగ రోజు నాకు బట్టలు లేకపోతే, నాకు ఇల్లు లేకపోతే, నేను ఇంకా ఆకలితో ఉంటే, లేకపోతే నా ప్రజలు నా కుటుంబం ఇబ్బందులు పడుతూ ఉంటే ఏమవుతుందంటే నేను ఎక్కడో ఆత్మన్యూనత భావంతో ఉండిపోతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసిస్టెన్స్ని మధ్యలో మీడియేటర్ లేకుండా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని కొన్ని కోట్ల మందికి ప్రభుత్వం ఆదుకున్నది. అంటే సోషల్ జస్టిస్లో దీన్ని ఎందుకు నేను ఇంబైబ్ చేసి ఇంక్లూడ్ చేసి మాట్లాడుతున్నానంటే, నీకు ఒకవైపు రికగ్నేషను
పార్టీగా ఒక పదవి, ప్రభుత్వంలో ఒక పదవి. Hmm. రెండో వైపు నీ వైపున ఉన్నటువంటి పేద వర్గాలని ఆదుకోవటం కోసం Hmm. పంపింగ్ ఆఫ్ ద మనీ. Hmm. వాడు పండుగ చేసుకోనివ్వండి, Hmm. పిల్లల్ని చదివించుకోనివ్వండి, లేకపోతే బట్టలు కుట్టించుకోనివ్వండి, ఏదైనా సరే Hmm. తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. Hmm. అంటే ఈ ఫెసిలిటీ Hmm. నీకు అమర్త్య సేన్ చెప్తాడు. Hmm. అమర్త్య సేన్కి ఒకే ఒక్కదానికి నోబెల్ బహుమతి వచ్చింది సార్. Hmm. ఏం చెప్పాడంటే అతను, Hmm. ఎందుకు డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్గా పిలువబడుతుంది ఈ దేశం. Hmm. డెవలపింగ్ కంట్రీస్లో ఏం జరగనందువల్ల డెవలప్డ్ కంట్రీస్ తోటి పోటీ పడలేకపోతున్నారు. Hmm. డెవలపింగ్ కంట్రీస్లో లీడర్షిప్ సరైనటువంటి పందాలో పనిచేయటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనది డెవలపింగ్ కంట్రీ, Hmm. బంగ్లాదేశ్ డెవలపింగ్ కంట్రీ, పాకిస్తాన్ ఈజ్ డెవలపింగ్ కంట్రీ, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్. లీడర్షిప్కి వచ్చిన రోగం ఏంటంటే అతను చెప్పింది, Hmm. ఈ డెవలపింగ్ కంట్రీస్లో Hmm. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాపర్గా లేదు. Hmm. అంటే ఏంటి, మనం తుఫాన్ వస్తేనో ఎఫ్సఐ గోడౌన్లోంచి గింజలు తీసి ఇస్తాం, Hmm. లేదా భూకంపం వస్తేనో బట్టలు ఉంచుతాం, Hmm. లేకపోతే కొండ చర్యలు ఇరిగి పడితేనో వాడికి ఇల్లు కట్టిస్తాం. Hmm. ఇది కాదు, నిరంతరం ప్రభుత్వ ఎక్చెక్కర్ నుంచి నువ్వు పంపింగ్ చేస్తూ ఉండాలి. పేద వర్గాల్ని నువ్వు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళకి సెల్ఫ్ సస్టైన్ అయ్యేలాగా స్కీమ్స్ ఉండాలి, కానీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం ద్వారా సోమరిపోతులను చేస్తున్నారు అనే విమర్శ ఉంది కదా ప్రభుత్వం పైన. అంటే వాస్తవం సార్ కాదా? ఎక్కడ కూడా వీళ్ళు ఇచ్చే డబ్బులు ఆ, మొత్తం జీవితకాలం బ్రతికే డబ్బులు కాదు. ఒక 50,000, ₹1,00,000, 2 లక్షలు, మహా అంటే 5 లక్షలు. ఒక వ్యక్తికి గడప గడప దిగే దగ్గర ఒక కుటుంబంలో 18 లక్షలు వచ్చినాయి. ఉమ్, ఒక 18 లక్షలు 10 లక్షలు వచ్చినంత మాత్రాన ఆ కుటుంబం మొత్తం సోమరిపోతు కాదు సార్. ఉమ్, ఆ నెల రోజులో లేకపోతే ఆ సంవత్సర కాలమో హ్యాపీగా తినొచ్చు, ఉండొచ్చు. ఉమ్, ఇట్ డజంట్ మీన్ దట్ Hmm. ఈ ప్రభుత్వం ఇచ్చే 50,000 వల్ల, 1,00,000 వల్ల Hmm. అసలు వీడు సోమరిపోతు అయిపోతావు అన్నాడు, సమాజం మొత్తం నాశనం అయిపోతుందని ఈ సోకాల్డ్ పీపుల్ ఎవరైతే పిలుస్తున్నారో Hmm. వాళ్ళ దగ్గర కోట్ల మనీ ఉంటుంది, Hmm. వాళ్ళ దగ్గర తరగని మనీ ఉంటుంది. వాళ్ళు సోమరులు అయ్యారా? ఉమ్, ఇప్పుడు మనం అనుకున్న టాటా, బిర్లా, గోయంకా, లేకపోతే అంబానీ, లేకపోతే అదానీ, లేకపోతే రిలయన్స్, వీళ్ళందరూ కూడా సోమరిపోతులు అయ్యారా? వాళ్ళు సోమరులు కాలేదు, కానీ వాళ్ళకి ఎవరు డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు సంపాదించుకున్నారు. No, no, ఆ no. సంపాదించుకునేలాగా తయారు చేయడం కదా వాళ్ళు కావాల్సింది. సంపాదించిన డబ్బంతా కూడా వివిధ రూపాల్లో, నేను చెప్పాలంటే ప్రాఫిట్ అనుకోవచ్చు, బిజినెస్ అనుకోవచ్చు, ఇది ఒక రకమైనటువంటి దోపిడీ. ఉమ్, దోపిడీ కానీ ఇది అది కాదే. ఉమ్, ఇది ప్రభుత్వం ఇస్తున్నట్టు ఒక సహాయం. ఉమ్, మహా అంటే తరతరాలుగా డొక్కలుండిపోయి సరిగ్గా బట్టలు లేక, శరీరం అంతా నల్లగా ఉండి, అసలు వాడికి ఏమీ లేక, ఇల్లు లేక, బట్టలు లేక, చెట్టు కిందో లేకపోతే మట్టిలోనో బ్రతుకుతున్నటువంటి తరతరాలుగా ఈ తరంలో వచ్చేసరికి ప్రభుత్వం ఇచ్చే సహాయం వల్ల ఒక 3 పూట్ల అన్నం తిని 4 రోజులు పని పోకుండా 2 రోజులే పోయాడు అనుకుందాం. ఉమ్, కానీ క్వాలిటీ మేజర్ సోమర్ ఫెలో ఉమ్. No.